మైసూర్ బోండాని ఇంట్లో తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు మైదా పిండి వేసుకుని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి కలిపి 2 కప్పులు పెరుగు వేసుకుని అవసరాన్ని బట్టి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఒకేసారిగా కాకుండా చూసుకుంటూ కలపాలి. ఈ పిండిని ఇలా బాగా బీట్ చేస్తూ కలపాలండి. అప్పుడే ఈ పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పుట్నాల చట్నీ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసి చట్నీకి సరిపడా చింతపండు కూడా వేసుకుని మిక్సీ జార్లో వేసి ఉప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పోపు కోసం పోపు దినుసులు అన్నీ వేసి ఫ్రై చేసి చట్నీలో యాడ్ చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఈ పిండి బాగా నానిపోతుంది. ఇప్పుడు ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి ఇలా వేసుకున్నామంటే బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇలా అన్ని బోండాలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.